కిరణ్ రాయల్ గారు, మీరు దాసరాము రెడ్డి అని పిలుద్దామని అంటున్నారు కదా, మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ చౌదరి అని పిలవమంటారా? మీరు దానికి ఒప్పుకుంటానంటే చెప్పండి, అలాగే పిలుద్దాం. అసలు దాసరాము గారు చెప్పిన మాటల్లో మీకేం తప్పు కనిపించిందో కాపులకైతే అర్థం అవ్వట్లేదు. దాసరాము గారు మాట్లాడిన మాటల్లో కాపు కులం మీద ఉన్న అభిమానం కనిపిస్తుంది, కాపు కులం ఏమైపోతుందో అన్న ఆవేదన కనిపిస్తుంది. ఒక ఆయన వచ్చారు, కాపు కులాన్ని ఉద్ధరిస్తామని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయారు. ఇంకొక అతను వచ్చాడు, కాపు కులాన్ని ఇంకొక కులానికి తాకట్టు పెడుతున్నారు. ఆ తర్వాత నిస్వార్థంగా ఎవరు సేవ చేద్దామని కాపుల్లో ముందుకొచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు వీళ్ళిద్దరు. అసలు దాసరాము గారిని మీరు ప్రశ్నిస్తుంటే మీరు అదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడగట్లేదు? ఒకప్పుడు కాపు కులాన్ని చూసైనా ఓటేయండి అని అడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నాకు కాపు కులమే లేదు, మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు అన్న పరిస్థితికి వచ్చినప్పుడు అలా మాట్లాడినందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. అది మానేసి దాసరాము రెడ్డి అంటాం ఏమాత్రం సమంజసంగా లేదు. ఒక వ్యక్తి కోసం కాపు కులాన్ని తాకట్టు పెట్టద్దు అనేదే కాపు కులం వాళ్ళందరూ పడుతున్న ఆవేదన. ఇంకో మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు కటౌట్లు పెట్టి గెలిచేశారంట. ఎంత హాస్యాస్పదం అంటే, ఒక రాష్ట్రానికి సీఎం అవ్వాలంటే కటౌట్లు పెడితే చాలు అని అనుకుంటున్నారంటే ఈసారి ఒక పని చేయండి, నెక్స్ట్ ఎలక్షన్స్లో పొత్తులకు బదులు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కటౌట్లు పెట్టి చూడండి, సీఎం అవుతారేమో, ట్రై చేయండి.